ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ధను రాశ్యాధిపతి గురు బలం ఉండడం వల్ల ఈ రాశి వారికి అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అనుకున్న రీతిలో రాణించడము, ఏ పని చేస్తున్నా కలిసి రావటము. గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు వీళ్ళు కూడా. ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం 100% వీళ్ళకి ఉంది. ఈ నెలలో గ్రహానుకూలత ఉంది ఈ రాశికి. అనుకూలత ఉండడం వల్ల ఏ రంగంలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తే 2 అడుగులు ముందుకు వేయిస్తాడు భగవంతుడు. అలా రాశ్యాధిపతి గురుడు కాబట్టి గురు బలం ఉండడం వల్ల 100% అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని సంచారం అనేది ఉంది ఈ రాశికి. కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. 100% ధనురాశి వారికి ఈ శని భగవానుడు సంచారం చేయటం వల్ల కంపల్సరీ ఆరోగ్యంలో ఇబ్బందులు రావటము, కొంచెం వీళ్ళు వైద్య సేవలు ఖచ్చితంగా చేయించుకోవడం అలాంటి దాని ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహానుకూలత ప్రతికూలంగా ఉంది. వీళ్ళు శని భగవానుడికి ఖచ్చితంగా జపం చేసుకున్నట్లయితే అర్ధాష్టమ శని ప్రభావం లేకుండా అనుకూలత వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. గురుగారు, వ్యాపారంగా ఎలా ఉండబోతుంది అంటారు ధనుసు రాశి వారికి? వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి. గురుబలం చేకూరడం వల్ల అనుకున్న రంగంలో ఏ వ్యాపారంలో అయినప్పటికీ కూడా విజయకేతనం ఎగరవేయడం అనేది జరుగుతుంది. 100% క్రయ విక్రయాలు బాగుంటాయి. ధనాదాయం చేతికి వస్తుంది. ఏదో రకంగా చూసుకున్నట్లయితే ఏ రకంగా చూసుకున్న అన్ని వ్యాపారాలు కూడా ముందుకు అడుగు వేయడం అనేది 100% జరుగుతుంది అన్నమాట. ఆర్థికంగా బాగుంటుంది అంటారు? ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఇబ్బందులు పడ్డారు వీళ్ళు. ఇప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం 100% ఉంటుంది. ఎందువల్ల అంటే సమయానికి డబ్బు చేతికి రాకపోవటం, లేదా ఎక్కడైనా స్టక్ అయిపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు పడ్డారు వీళ్ళు. అట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడే యోగం 100% వీళ్ళకి ఉంది ధనురాశి వారికి. ధనుసు రాశి వల్ల వైవాహిక జీవితాన్ని ఎలా కొనసాగించవచ్చు అంటారు ఈ నెలలో? ఈ నెలలో వీళ్ళు శుభ ఫలితాలు పొందుతారు 100%. వివాహం కాని స్త్రీ పురుషులకి ఈ నెలలో వివాహం జరిగి తీరుతుంది 100%. వీళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే జాతకంలో సమస్య 100% ఉన్నట్టే. వివాహం కాలేదు, ప్రయత్నం చేస్తున్నా, ముందుకు అడుగు వేయట్లేదు అంటే వీళ్ళు దానికి పరిహారం చేసుకున్నట్లయితే 100% వివాహం జరిగి తీరుతుంది. అట్లాగే అన్యోన్యత విషయం చూసుకున్నట్లయితే ఒకరితో ఒకరికి అవగాహన అనేది ఉంటుంది. ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళటము, తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి 100% ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలంటే ఎలాంటి ఫలితాలు? వీళ్ళు స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టినా లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా కూడా అనుకూల యోగం ఉంది కాబట్టి ధనురాశి అధిపతి గురుడు కాబట్టి గురు బలం చేకూరుతుంది. గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి 100% వ్యాపారంలో ఎట్లాంటి వ్యాపారం పెట్టినప్పటికీ విజయకేతనం ఎగరవేయడం అనేది జరుగుతుంది. ఈ వ్యాపారం పెట్టడం కూడా ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేసి మాకు నష్టం వచ్చింది గురుగారు మీరు చెప్పారైనా మాకు మంచి జరగలేదంటే అందులో కూడా ఆ లగ్నాధిపతిని బట్టి ఏ వ్యాపారం చేస్తే ఏం కలిసి వస్తుంది అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. జాతకాన్ని బట్టే మనకు తెలిసేది. అందరికీ అన్ని వ్యాపారాలు గోచారపరంగా చూసుకున్నట్లయితే ధనురాశికి వ్యాపారం బాగుంటుందని చెప్తాం. కానీ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అది పెట్టినా బాగోలేదు గురుగారు అని అంటే జాతకంలో సమస్య ఉండొచ్చు. జాతకాన్ని బట్టి కూడా ఏ వ్యాపారం బాగుంటుంది, జాతకం గోచారాన్ని బట్టి కూడా రెండింటి బట్టి కూడా ఏ వ్యాపారం బాగుంటుందో అది పెట్టుకున్నట్లయితే వ్యాపారస్తులు పెట్టుబడిలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. లేదంటే కొంచెం నడక నడవడం కొంచెం ఇబ్బందులు పడవలసిన అవకాశం అనేది జరుగుతుంది. ధనుసు రాశిలో వ్యవసాయకులకి ఎలా ఉండబోతుంది? ధనురాశి వారికి వ్యవసాయం 2 పంటలు కూడా బాగా పండుతాయి. ఈ ఏప్రిల్ నెలలో పంట చేతికి వచ్చే సమయం ఇది. ఖచ్చితంగా వ్యవసాయదారులకి వ్యవసాయం పంటలు బాగా పండుతాయి. కొంచెం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే అకాల వర్షాలు పడే అవకాశం ఉంది. వల్ల ఆ పంట చేతికి వచ్చే సమయానికి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి. కొంచెం ముందుగా జాగ్రత్త వహించినట్లయితే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అధిగమించే అవకాశం 100%. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరంగా చిన్న ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రుణ బాధలు, రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. గతంలో చేసిన రుణాలు కూడా తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. అర్ధాష్టమ శని వల్ల ఆ శనికి కొంచెం జపం చేయించుకోవటం, శని భగవానుకి అర్చన చేయించుకోవటం, శనివారం నియమాలు పాటించడం, అలాగే గురు శనివారాలు గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి అనుకూల యోగాలు ఉన్నాయి. మీరు ఏ భగవంతుని ఆరాధించాలంటారు? దత్త కవచాన్ని పారాయణ చేయటము, దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటము, అట్లాగే రాఘవేంద్ర స్వామి, గురుదేవతల ఆరాధన. గురువారానికి అధిపతి గురుడు కాబట్టి, ధనరాశి అధిపతి గురుడు కాబట్టి
గురువార నియమాలు పాటించినట్లయితే గురు భగవాన్ ఆరాధన చేయడం ద్వారా అనుకూల యోగాలు ఉన్నాయి. వీరు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? వీళ్ళు కనకపుష్య రాగం పెట్టుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలతలు ఉన్నాయి. గురు భగవానుడికి కనకపుష్య రాగం అధిపతి కాబట్టి అనుకూల యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ రత్నానికి అభిషేకం, అర్చన, పూజ చేసుకోవడం, జపతర్పణ హోమాలు చేసుకోవడం ద్వారా ఆ రత్నానికి పవర్ వస్తుంది. తద్వారా గురు హోరలో ఈ రత్నం పెట్టుకున్నట్లయితే ఫలితం ద్విగుణీకృతం అవుతుంది, రెట్టింపు వస్తుంది అనమాట. చూసి జాగ్రత్తగా ఆ సమయాన్ని పెట్టుకున్నట్లయితే అనుకూల యోగాలు వస్తాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.